హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. పోయిన వారం ఓన్లీ 4 రోజులే ఉన్నింది మనకి, అంటే మండే టు థర్స్డే వరకు ఉన్నింది. ఫ్రైడే హాలిడే కాబట్టి మనకి ఈ 4 రోజుల్లో లాస్ట్ ఫ్రైడేతో కంపేర్ చేస్తే ఈ థర్స్డే ఈవినింగ్ వరకు ఏవి పర్ఫామ్ చేశాయి, ఎలా పర్ఫామ్ చేశాయి అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం ట్రై చేస్తాం. ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు ఒకసారి చూడండి. మనం ఓన్లీ ఇండెక్స్ వెయిటెడ్ స్టాక్స్ మాత్రమే చూసుకుంటున్నాం. అంటే ఏ స్టాక్స్ అయితే మెయిన్ ఇండెక్స్ మూమెంట్, బ్యాంక్ నిఫ్టీ మూమెంట్కి ఎక్కువ పర్ఫార్మెన్స్ కంట్రిబ్యూట్ చేస్తుంటాయో వాటి గురించే మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ వారం మెయిన్ గెయినర్స్ వచ్చేది మీకు ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐటీసీ. అంటే మధ్యలో కొన్ని పెరిగి తగ్గిన ఎండ్ టు ఎండ్, అంటే లాస్ట్ ఫ్రైడే నుంచి థర్స్డే నైట్ ఈవినింగ్ వరకు క్లోజింగ్ వరకు ఏవి గెయినర్స్ అంటే ఈ 3 మెయిన్ గెయినర్స్. తర్వాత రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్, మారుతి, ఎల్ఎన్టీ ఇవి వచ్చేది లూజర్స్. యాక్చువల్లీ వీటి వల్ల మార్కెట్ కిందకు లాగబడింది. పైన ఉన్న దానివల్ల మార్కెట్ పైకి పులప్ చేయగలిగింది. ఈ స్టాక్స్ వేయగలిగాయి. 2 ఈక్వల్ వెయిట్స్ అన్ని డిస్ట్రిబ్యూషన్ ఉన్నాయి కాబట్టి మనకి మోస్ట్ ఆఫ్ ద డేస్ 4 డేస్లో ఆల్మోస్ట్ మార్కెట్ ఫ్లాట్గానే ఉన్నది. లాస్ట్లో ఒక్కరోజు మాత్రం కొంచెం కిందకు వచ్చింది, బికాస్ ఆఫ్ కింద ఉన్న లిస్ట్ కొంచెం పెరిగింది కాబట్టి. ఫస్ట్ నిఫ్టీ ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేసుకుందాం. నిఫ్టీ పోయిన శుక్రవారం రోజు క్లోజ్ అయింది మీకు 22,552 దగ్గర క్లోజ్ అయింది లాస్ట్ వీక్. అది మీకు నిన్న గురువారం రోజు సాయంత్రం క్లోజ్ అయింది 22,397 దగ్గర క్లోజ్ అయింది. అంటే 159 పాయింట్స్ అది డౌన్కి వెళ్ళింది, డౌన్లో క్లోజ్ అయింది. అంటే ఈ వారం నిఫ్టీ లూజర్. తర్వాత మనకి యాక్చువల్లీ దీనికి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది 24,754 దగ్గర నుంచి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. అది డౌన్ ట్రెండ్లోనే ఉంది. ఇప్పటివరకు దగ్గర 2,000 ఆల్మోస్ట్ 2,200 పాయింట్స్ వరకు పడిపోయింది ఇది నిఫ్టీ. ఆ డౌన్లో ఉంది ఆల్మోస్ట్. సో బ్యాంక్ నిఫ్టీని కానీ తీసుకుంటే మీరు 48,497 శుక్రవారం రోజు, అంటే 7వ తారీఖు రోజు క్లోజింగ్ వచ్చి 48,497. అది మన 13వ తారీఖు రోజు దీని క్లోజింగ్ వచ్చి 48,060 దాని క్లోజింగ్. మీకు 437 పాయింట్లు డౌన్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. కానీ బ్యాంక్ నిఫ్టీకి అసలు డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది మనకు 53,500 దగ్గర నుంచి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి దగ్గర చూసుకుంటే 4,500 పైన వరకు ఆల్మోస్ట్ 5,000 పాయింట్లు డౌన్లో ఉంది ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ. అసలు ఇవి ఎప్పుడు రికవర్ అవుతాయి ఇవన్నీ తర్వాత డిస్కస్ చేసుకుందాం వేరే వీడియోస్లో. ఓన్లీ డిఫరెన్స్ చెప్తున్నాను నేను. డౌన్ ట్రెండ్స్ మొదలైంది, డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. ఈ వారం పడింది ఎంత అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రై చేస్తున్నాను. ఫస్ట్ మనం ఈ వారం గెయినర్స్ చూసుకుందాం. ఈ వారం గెయినర్స్ చూసుకుంటే గెయినర్స్ ఫస్ట్ మీకు ఐసిఐసిఐ బ్యాంక్ ఇస్ ది గెయినర్. అది 1214 దగ్గర దీనికి శుక్రవారం రోజు క్లోజ్ అయింది. బట్ గురువారం రోజు అంటే 13వ తారీఖు క్లోజ్ అయింది మీకు 1250 దగ్గర క్లోజ్ అయింది. 35.5 పాయింట్స్ 5 రూపీస్ మీకు డిఫరెన్స్ అంటే గెయిన్ అయింది. దాని మార్కెట్ క్యాపిటల్ గెయిన్ అయింది 25,055 crores మార్కెట్ క్యాపిటల్ గెయిన్ అయింది. సో దీని ట్రెండ్ గురించి చూసుకుంటే మీకు 1,344 రూపాయలు 1,344 దగ్గర నుంచి మీకు డౌన్ ట్రెండ్లో ఉంది. అంటే మీకు ఐసిఐసిఐ బ్యాంక్ ఇప్పుడు డౌన్ ట్రెండ్లోనే ఉందని అర్థం. నెక్స్ట్ ఐటీసీ చెక్ చేసుకుందాం. ఐటీసీ 403.9 దగ్గర లాస్ట్ ఫ్రైడే క్లోజ్ అయింది. ఈ వారం క్లోజ్ అయింది మీకు 400, అంటే గురువారం సాయంత్రం క్లోజ్ అయింది మీకు 412 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ దాని డిఫరెన్స్ వచ్చి మీకు 8 రూపీస్ గ్యాప్ డిఫరెన్స్ ఉంది. అంటే అంత పెరిగింది, 8 రూపీస్ 15 పైసా పెరిగింది. దీని మార్కెట్ క్యాపిటల్ గెయిన్ వచ్చి మీకు 10,197 crores మీకు గెయిన్ అయింది. అండ్ ట్రెండ్ దీన్ని తీసుకుంటే ఇది 470 కన్నా కింద ఉంది కాబట్టి డౌన్ ట్రెండ్లోనే ఉందని అర్థం. అంటే డౌన్ ట్రెండ్లో ఉంది. నేను రెడ్ కలర్ ఇచ్చానంటే డౌన్ ట్రెండ్, గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఇచ్చానంటే అప్ ట్రెండ్ అని మీరు ఇక్కడ కన్క్లూషన్ డ్రా చేసుకోండి. తర్వాత మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెక్స్ట్ గెయినర్ ఈ వారం. అది 1689 దగ్గర నుంచి ఈ వారం స్టార్ట్ అయింది. అంటే లాస్ట్ ఫ్రైడే క్లోజ్ అయింది. మనకు 13వ తారీఖు క్లోజ్ అయింది మీకు 1706 దగ్గర క్లోజ్ అయింది. అంటే 17 రూపాయలు ఆల్రెడీ గెయిన్ అయింది. 13,268 crores అది మార్కెట్ క్యాప్ గెయిన్ అయింది. అండ్ దానికి డౌన్ ట్రెండ్ 1,865 కన్నా దాని యాక్చువల్ ట్రెండ్ చేంజ్ లెవెల్ దానికన్నా కింద ఉంది కాబట్టి డౌన్ ట్రెండ్లోనే ఉంది. దానికన్నా కింద ఉన్నంత వరకు డౌన్ ట్రెండ్లో ఉన్నట్టే. తర్వాత ఇంకా వేరే స్టాక్స్ ఒక 2 చెక్ చేసుకుందాం. మనం బజాజ్ ఫైనాన్స్ ఇది ఆల్రెడీ యాక్చువల్లీ 7,162 పైన సేపు అది అప్ ట్రెండ్లోనే ఉంటుంది. చాలా దూరం వచ్చింది పైకి. ఈ వారం అది గెయిన్ అయింది 8,404 దగ్గర లాస్ట్ శుక్రవారం క్లోజ్ అయింది. మొన్న థర్స్డే క్లోజ్ అయింది 8,420, ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. 986 crores మాత్రమే దానికి మార్కెట్ క్యాపిటల్ గెయిన్ అయింది. అంటే 15 రూపాయలు మాత్రమే ప్రాఫిట్ ఉన్నది.
తర్వాత భారతీ ఎయిర్టెల్ తీసుకుందాం. ఇది 1639 లాస్ట్ శుక్రవారం క్లోజింగ్. గురువారం క్లోజింగ్ వచ్చి అంటే 13వ తారీఖు క్లోజింగ్ వచ్చి 1632, అంటే హార్డ్లీ ₹1.85 అది క్లోజ్ గెయిన్ అయింది. దాని మార్కెట్ క్యాపిటల్ వచ్చి 1025 crores మార్కెట్ క్యాపిటల్ గెయిన్ అయింది. అది 1681 కన్నా కింద ఉన్నంత వరకు ఇది డౌన్ ట్రెండ్లోనే ఉన్నట్టు భారతీ ఎయిర్టెల్. సో వీటి ఎప్పుడు అప్ ట్రెండ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో డీటెయిల్స్ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు గెయినర్స్ చెక్ చేసుకుందాం కదా, లూజర్స్ చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ లూజర్స్లో మీరు ఇండస్ఇండ్ బ్యాంక్, ఇది టాప్ లూజర్, మీ అందరికీ తెలిసిందే, ఎందుకంటే దీని మీద న్యూస్ వచ్చింది కాబట్టి. దాని లాస్ట్ శుక్రవారం ఇది ₹936 క్లోజింగ్ దాన్ని. ఈ గురువారం క్లోజింగ్ దాన్ని ₹672 క్లోజింగ్, అంటే 264 పాయింట్స్, అంటే 28.23% డౌన్ అయింది. ఒక వారం 4 రోజుల్లో డౌన్ అయిపోయింది. దీనికి ₹20,595 crores దీనికి మార్కెట్ క్యాపిటల్ లాస్ అయింది. అండ్ 987 కన్నా కింద ఉన్నంతసేపు ఇది డౌన్ ట్రెండ్లోనే ఉన్నట్టు. ఆ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ న్యూస్ వచ్చి డైరెక్ట్గా చాలా డ్రాస్టిక్గా పడిపోయింది. సరే, ఇన్ఫీ ఇదేంటే చాలా దారుణంగా లాస్ట్ 2 daysలోనే పెరిగింది. అంటే బుధవారం గురువారం రోజే ఇది భయంకరంగా పడిపోయింది. ఇది 1686 దాని యాక్చువల్లీ వీక్ స్టార్ట్ అయింది, క్లోజ్ అయింది మీకు 1579 దగ్గర క్లోజ్ అయింది. దాని మార్కెట్ క్యాపిటల్ గెయిన్ వచ్చి 44,076 crores మార్కెట్ క్యాపిటల్ గెయిన్ అయింది. మీకు ట్రెండ్ ఎందుకని తీసుకుంటే 1995 కన్నా కింద ఉంది కాబట్టి అది దాని యాక్చువల్లీ ట్రెండ్ చేంజ్ లెవెల్, అది దానికన్నా కింద ఉంది కాబట్టి ఇది బాగా డౌన్ ట్రెండ్లో ఉన్నట్టు. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. టీసీఎస్ తీసుకుందాం. ఇది 3611 దగ్గర దీనికి లాస్ట్ శుక్రవారం క్లోజ్ అయింది 7వ తారీఖు. తర్వాత మీకు ఈ 13వ తారీఖు క్లోజ్ అయింది మీకు 3511 దగ్గర క్లోజ్ అయింది. దాని చేంజ్ వచ్చేది మీకు ₹100 డిఫరెన్స్ డౌన్ అయింది యాక్చువల్లీ. తర్వాత మీకు మార్కెట్ క్యాప్ కానీ తీసుకుంటే మీకు 36,235 crores దీని మార్కెట్ క్యాప్ డౌన్ అయింది, లాస్ అయింది. తర్వాత మీకు ట్రెండ్ తీసుకుంటే 4459 దగ్గర నుంచి అది డౌన్ ట్రెండ్లోనే ఉంది. అందుకోసం ఇది డౌన్ ట్రెండ్ కిందకే మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఇప్పుడు మన యాక్సిస్ బ్యాంక్, ఎల్ఎన్టీ అండ్ మారుతి చెక్ చేసుకుందాం. యాక్సిస్ బ్యాంక్ మీకు ఓపెన్ అయింది, మీకు లాస్ట్ వీక్ క్లోజ్ అయింది 1037 దగ్గర క్లోజ్ అయింది. గురువారం రోజు క్లోజ్ అయింది మీకు 1010 దగ్గర క్లోజ్ అయింది, 27 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. దీని మార్కెట్ క్యాప్ మీకు 8,495 crores దీని మార్కెట్ క్యాపిటల్ లాస్ అయింది. ఇట్ ఈస్ అన్ డౌన్ ట్రెండ్. 1146 కన్నా కింద ఉన్నంతసేపు ఇది డౌన్ ట్రెండ్లోనే ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఎల్ఎన్టీ మీకు 3244 దగ్గర ఓపెన్ అయింది, లాస్ట్ వీక్ క్లోజ్ అయింది, అంటే శుక్రవారం రోజు క్లోజ్ అయింది 7వ తారీఖు. 13వ తారీఖు 3187 దగ్గర క్లోజ్ అయింది, ₹57 డౌన్లో క్లోజ్ అయింది. అండ్ 7893 crores ఇది లాస్ అయింది. మార్కెట్ క్యాప్ లాస్ అయింది, 7893 crores లాస్ అయింది. 3880 కన్నా కింద ఉన్నంత వరకు ఇది డౌన్ ట్రెండ్లోనే ఉన్నట్టు, అది గుర్తుపెట్టుకోండి. ఎల్ఎన్టీకి సంబంధించిన ట్రెండ్. మారుతి మనం తీసుకుంటే మీకు 11654 దగ్గర మీకు లాస్ట్ వీక్ క్లోజ్ అయింది 7వ తారీఖు. 11513 దగ్గర క్లోజ్ అయింది, అంటే డౌన్లో క్లోజ్ అయింది మీకు 150 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. అండ్ దీని మార్కెట్ క్యాప్ తీసుకుంటే మీకు 4723 crores లాస్ అయింది. ఇది యాక్చువల్లీ 11255 దీని పైన ఉన్నంత వరకు ఇది అప్ ట్రెండ్లోనే ఉన్నట్టు, అంటే ఇది క్లోజింగ్ ఇంకా అప్ ట్రెండ్లోనే ఉందని అర్థం మారుతి. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఎస్బీఐ తీసుకుందాం. ఎస్బీఐ ఈజ్ 732 దగ్గర లాస్ట్ 7వ తారీఖు క్లోజ్ అయింది. తర్వాత మనకు 13వ తారీఖు క్లోజ్ అయింది మీకు 727 దగ్గర క్లోజ్ అయింది. తర్వాత చేంజ్ వచ్చి ₹4.95 4.9 అది చేంజ్ ఉంది. తర్వాత మార్కెట్ క్యాప్ వచ్చేది 4373 crores మార్కెట్ క్యాప్ తగ్గింది, అంటే ఇట్ ఎస్బీఐ లాస్ట్ యాక్చువల్లీ మార్కెట్ క్యాప్. తర్వాత దానికి డౌన్ ట్రెండ్లోనే ఉంది, అది 859 దాని ట్రెండ్ చేంజ్ రేట్ కాబట్టి దానికన్నా కింద ఉన్నసేపు డౌన్ ట్రెండ్లోనే ఉంటుంది. ఇది ఎస్బీఐ. ఇప్పుడు రిలయన్స్ చెక్ చేసుకుందాం. రిలయన్స్ 1249 దాని రిలయన్స్ 7వ తారీఖు క్లోజ్ అయింది. దాని 13వ తారీఖు క్లోజ్ అయింది 1247, ఓన్లీ ₹90 డిఫరెన్స్తో క్లోజ్ అయింది, ఫ్లాట్గా ఉంది. దీని మార్కెట్ క్యాపిటల్ లాస్ వచ్చేది 2571 crores మార్కెట్ క్యాపిటల్ లాస్ అయింది. ఇది 1275 కన్నా కింద ఉన్నంత వరకు డౌన్ ట్రెండ్లోనే ఉన్నట్టు, ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి మనం ఓన్లీ ఇండెక్స్ హెవీ వెయిట్స్ సంబంధించి మాట్లాడుతున్నాం ఈ వీడియోలో. వాటి గెయినర్స్, లూజర్స్ ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందనేది మనం సండే రోజు నేను పెట్టే వీడియోలో దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ టు అస్ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ అస్. మీరు మా లైవ్ బర్సెట్ సిగ్నల్స్ సబ్స్క్రైబర్స్ అంటే రెన్యూ కానీ చేసుకోండి, తప్పకుండా రెన్యూ చేసుకోండి. మీరు మా వీడియో కానీ మీకు నచ్చినటువంటి మేము ఇచ్చే కంటెంట్ మీకు డిఫరెంట్గా ఉందనుకుంటే మీరు దీన్ని ట్రై టు షేర్ టు అదర్స్ ఆల్సో. థ్యాంక్ యూ.